अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद तसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए मेदक डॉक्टर मैनमपल्ली रोहित राव ने आज ज़िले के रामायणपेट मंडल के दामारा चेरू देहात के तांडे का दौरा किया। उन्होंने इस मौके पर प्राइमरी स्कूल का दौरा करते हुए तलबा की पढ़ाई के बारे में मालूमात हासिल की। इस मौके पर उन्होंने दामारा चेरू देहात के तांडे और दंतापल्ली तांडा काटरियाल देहात में MGNRGS स्कीम के तहत मंजूर शुदा 2 करोड़ रुपयों के फंड्स की लागत से सीसी सड़कों की तामीरात को लेकर कई तरक्याती कामों का संग बुनियाद रखा। इस मौके पर साबिक सरपंच शिव कुमार ने उनकी मौजूदगी में उन कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। इस मौके पर MLA ने उन्हें पार्टी खंडवा पहनाते हुए पार्टी में शामिल किया। इस मौके पर MLA मेदक डॉक्टर मैनमपल्ली रोहित राव ने कहा कि TRS दौरे हुकूमत के 9 साल में देहातों में कोई तरक्की नहीं हुई है और कांग्रेस हुकूमत के इख्तिदार में आने के बाद 3 माह के अंदर ही कई एक तरक्याती काम अंजाम दिए जा चुके हैं। उनका कहना था कि अगर देहात के लोग उनका साथ देंगे तो वो तमाम शोबों में कई एक तरक्याती काम कर दिखाएंगे। इस मौके पर मुख्तलिफ देहातों के तांडे के अफराद की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। ముఖ్య నాయకులకు నా దామచ్చరు తాండా ప్రజలకు కాయాడి వరచా వరచు కాబట్టి మరి నా ముందున్నటువంటి నా తాండా ప్రజలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను। మరి మీకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ అందరూ కూడా మాటిచ్చినాం, మీ ఏ కష్టం ఉన్నా అన్ని కష్టాలు కూడా తీరుస్తామని చెప్పి మాటిచ్చినాం। ఆ మాట ఇచ్చిన ప్రకారంగానే మొన్ననే దరఖాస్తులు తీసుకుర్రా ప్రజాపాలనలో రాలేరా మీ తాండాకి దరఖాస్తులకి ప్రజాపాలన దరఖాస్తులు 6 గ్యారెంటీలు కాబట్టి మరి మీకు మాట ఇచ్చిన విధంగానే 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తూ ఉన్నాం ఇవాళ। అంటే ఇంతకు ముందు మరి మీకు తెలుసు ఆ ఎమ్మెల్యే ప్రచారం అప్పుడు కనిపిస్తే మళ్ళా కనబడకపోతుండే, కనబడదా మళ్ళా కనబడ్డదా మళ్ళా ఎన్నికలు ఉంటే కనబడాలి, మధ్యలో ఎప్పుడైనా కనబడ్డరా? ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన 100 రోజులు కాకముందే నేను మీ ముందుకు వచ్చేసిన, మీ ముందుకు వచ్చుడే కాకుండా 15 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్డు డ్రైన్లకు కూడా పైసలు ఇవ్వడం జరిగింది। అదే విధంగా మరి ఆ శంకుస్థాపన చేసేటప్పుడు మరి సోదరుడు అడిగిండు ఇంకొన్ని 2-3 సీసీ రోడ్లు ఉన్నాయి సార్, మరి ఎట్లా అంటే అప్పటికప్పుడు ఇంకో 10 లక్షల రూపాయలు ఎక్కువ ఇవ్వడం జరిగింది। అంటే మొత్తము మన తాండాకి 25 లక్షల రూపాయలు మనం శాంక్షన్ చేయడం జరిగింది। కాబట్టి ఇది మీ అభివృద్ధి కోసమే కదా, మన అభివృద్ధి కోసమే కదా। కాబట్టి ఇప్పుడే కాదు, మీరు బతుకున్నంత కాలం, నేను బతుకున్నంత కాలం మన ప్రేమ అనురాగాలు, మన సంబంధం, మన అనుబంధం ఇట్లనే ఉండాలి అని చెప్పి మీ అందరు కూడా కోరుతా ఉన్నాం। కాబట్టి ఏం తొందరపడద్దు, ఆగం కావద్దు, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది। అన్ని ఏ పనున్నా ఏ కష్టం ఉన్నా అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా, మీ ప్రతి కష్టం తీర్చే విధంగా నేను పనిచేస్తా అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మాటిస్తా ఉన్నాను। కాబట్టి గట్టిగా అందరూ చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, జై కాంగ్రెస్। మాజీ సర్పంచ్ గారికి, మాజీ ఉప సర్పంచ్ గారికి, ఇతర మరి రామాయణపేట మండలం ముఖ్య నాయకులకు, ఆమె కుటుంబ సభ్యులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను। మరి మీ అందరూ తెలుసు, ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు చెప్పడం జరిగింది, మీ ప్రతి కష్టంలో, మీ ప్రతి సమస్యలో పాలు పంచుకొని నా కష్టం లాగా మనం పరిష్కరించే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా మాట్లాడడం జరిగింది। ఆ మాట ఇచ్చిన ప్రకారమే మరి నేను ఎమ్మెల్యే కాకముందే మరి నా సొంత డబ్బులతోటి మరి మన స్కూల్ ని మరి అభివృద్ధి చేపించడం జరిగింది। అదే కాకుండా మరి నేను ఎమ్మెల్యే గెలిచి 100 రోజులు కూడా కాకముందు ఇప్పుడు 40 లక్షల రూపాయలు మరి మన గ్రామానికి, మరి బీటీ రోడ్ కి, అది కాకుండా మళ్ళీ 40 లక్షల రూపాయలు సీసీ రోడ్ కి, డ్రైనేజ్ కి, అదే విధంగా మన అది కాకుండా ఇంకొక 5 లక్షల రూపాయలు మన కంపౌండ్ వాల్, చర్చ్ కంపౌండ్ వాల్ కి ఇవ్వడం జరిగింది। అంటే దాదాపు 2,50 లక్షల రూపాయలు పెట్టి మన గ్రామానికి ఆ ఎమ్మెల్యే యూసుతో అప్పుడు ఎన్నికలప్పుడు కనిపిస్తే మళ్ళీ కనిపించేదా?
కానీ మేము అదే ఇంటికి పోతే కూడా కలవని పరిస్థితి. అంటే ఇంతకు ముందు మరి అధికారులు చూసుకుంటూ, ఎమ్మెల్యేలు చూసుకుంటూ, మంత్రులు చూసుకుంటూ తిరిగే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ మీకు మాట ఇచ్చిన ప్రకారం మొన్ననే మరి ప్రజాపాలన అని చెప్పి మీ ఊరికే ప్రభుత్వం వచ్చి, మీ ఊరికే అధికారులు వచ్చి మీ దగ్గర దరఖాస్తు తీసుకుంటా ఉన్నారు. తీసుకోలేదా తల్లి? తీసుకోలేదా? ఇచ్చిన వాళ్ళందరూ చేతులు లేపాలా? దరఖాస్తు ఇచ్చిరా? ఇంకలోళ్ళు ఇక్కడ ఇయ్యలేరా? అంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దరఖాస్తు ఇచ్చిన పరిస్థితి. ఇంతకు ముందు ఇట్లా మాట్లాడే పరిస్థితి ఉండేనా? ఎమ్మెల్యే తోటి ఇంత అనుబంధం ఉంటుండేనా? ఇంత ప్రేమానురాగం ఉంటుండేనా? ఇంత సంబంధం ఉంటుండేనా? పోతుండే. కాబట్టి ఇప్పుడే కాదు తల్లి, మొన్నటి దాకా అంటే ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చిండు అని చెప్పి అంటా ఉండే. ఇప్పుడైతే ఓట్లు లేవు కదా, గెలిచినాం కదా, ఇప్పుడైతే మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించుకున్నారు కదా, ఇప్పుడు మాటలు చెప్పే అవసరం లేదు కదా. కాబట్టి నేను ఏమంటా ఉన్నా అంటే, మీరు బతుకున్నంత కాలం, నేను బతుకున్నంత కాలం మన సంబంధం, మన అనురాగాలు, మన ప్రేమానురాగాలు ఇట్లనే ఉండాలా? ప్రతి ఒక్కరి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా పనిచేస్తా. మీరు రోహిత్ అని పిలిస్తే పలికే విధంగా నేను పనిచేస్తా అని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నారు. కాబట్టి ఇదేం ఆఖరిసారి కాదు, మన ఊరికి మళ్ళా వస్తాం, మీ సమస్యలు తెలుసుకుంటాం, మీ కష్టాలు తెలుసుకుంటాం, మీ అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఆహ్వానిస్తూ నా కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రామచంద్ర గౌడ్, ముత్యం రెడ్డి అందరూ కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ గ్రామంలో మనము ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. ఏదంటే ఈ గ్రామంలో కాబట్టి ఆయన 10 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే దీన్ని అభిమానం తీసుకొచ్చారో వాళ్లకు వాళ్ళ ముక్కుసూటిగా వాళ్ళకు చూపించడం, అభివృద్ధి చూపించడానికి ఈ గ్రామాన్ని మొట్టమొదట అభివృద్ధి చేస్తున్నాం. దీనికి ఎమ్మెల్యే గారు కానీ, ఇంటి స్థలాలు కానీ, ఏ ఒక్కరి సమస్య ఉన్నా మా ఇంటి సమస్యగా భావించి రోహిత్ రావు గారు కానీ, హనుమంతరావు గారు కానీ ఈ గ్రామానికి పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంపీటీసీ నాగలన్న గారు, వేదిక పైన ఉన్నటువంటి డిప్యూటీ గారు, ఎంపీటీసీ గారు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేటి రోజున అసలు ఎమ్మెల్యే గారు అన్ఎక్స్పెక్టెడ్ గా దాని ఈవెంట్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇందుకు నేను కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ప్రయత్నం కావడం లేదు, దానికి దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే సార్ గారిని దాని దృష్టిలో ఉంచగలరని ఒక చిన్న మనోభావం రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరూ మన రాజాగౌడు స్వామి అందరి వాళ్ళ సమక్షంలో వాళ్ళందరి కోరిక మేరకు మొత్తం సిద్ధేదాబాద్ ఉంది. మాట నిలుపుకుని అన్ని సంఘాల వారు కూడా మాకు సహకరించి 137 ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు వారందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ గ్రామంలో ప్రతి లంబర్ తాండా వరకు, అదేవిధంగా హైవే నుంచి బైపాస్ వరకు 2 కోట్ల రూపాయలు మంజూరు ఇప్పించడం జరిగింది. వారికి కూడా ఉన్న రూపాయల బిల్లులు కూడా 20 లక్షలు మంజూరు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఇచ్చిన మాట నిలుపుకున్నాం. మా గ్రామ పెద్దపంచులు ఎవరైనా వచ్చినట్టు ఎంపీటీసీ మరియు ఒక్క నిమిషం అదే
రోహిత్రావు గారి నాయకత్వం. చదువు చెప్తున్నారు కదా అందరూ. Vai,